హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగుడు. సో వ్యూవర్స్, ఇవాళ నేను సెకండ్ ఇయర్ ఎకనామిక్స్ మోడల్ పేపర్ అనేది చూపిస్తున్నాను. అయితే చాలామంది ఎకనామిక్స్ పేపర్ అడుగుతున్నారు, అందుకోసమే నేను రీసెర్చ్ చేసి ఎకనామిక్స్ మోడల్ పేపర్ సెకండ్ ఇయర్స్ వాళ్ళకి వీడియో చేశాను. ఇందులో మ్యాక్సిమం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి అడిగారు. ఒకవేళ ఇవి మీరు రివైజ్ చేసుకుంటే సప్లిమెంటరీలో కూడా అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అందుకోసమే నేను ఏదన్నా మోడల్ పేపర్ చూపించాను అనుకోండి, వాటి క్వశ్చన్ ఆన్సర్స్ చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ కండి. ఎందుకంటే ఎక్కువగా ఈ క్వశ్చన్స్ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆల్రెడీ మీకు ఎకనామిక్స్ తెలుసు, అంత థియరీ పేపరే. అండ్ ఈవెన్ ఎకనామిక్స్ వెరీ ఈజీ సబ్జెక్ట్, ఎందుకంటే ఇందులో అంత థియరీ ఉంటుంది. కాబట్టి మీరు ఏదైనా చదువుకోండి, అన్ని లెసన్స్ పర్ఫెక్ట్గా ఉండండి. అండ్ నేను చెప్పినట్టు ఒకవేళ మీరు పాస్ కావాలి అంటే ఏ లెసన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో, వెయిటేజ్ అంటే ఏ లెసన్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నారో ఆ లెసన్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా? సో ఇది వచ్చేసి థియరీ అండ్ లాంగ్ పేపర్. టైం మేనేజ్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎకనామిక్స్ రాయడానికి. చాలామంది ఎన్నోసార్లు కమెంట్ చేశారు, అక్క పేపర్ చాలా లెంత్ ఉంది, టైమే సరిపోలేదు. ఈవెన్ మాకు ఆన్సర్స్ వచ్చినాక కూడా. సో అందుకోసమే నేను సజెస్ట్ చేస్తున్నాను, టైం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఫస్ట్ బిట్కి ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలి, సెకండ్ బిట్ కల్లా మీరు టైం అనేది ఒక్కొక్క సెక్షన్కి మీరు డివైడ్ చేసుకుంటే మీకు చాలా ఈజీ అవుతుంది. సో ఎగ్జామ్ కన్నా ముందే మీరు ఇప్పుడు సపోజ్ ఈ క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి సి సెక్షన్లో, ఇవి 2 మార్క్స్ క్వశ్చన్ ఆన్సర్స్. సో ఇవన్నీ ఒక 10 రాయాలి, వీటిలోకి ఒక 20 minutes అలా పెట్టుకోవాలి. టైంని మీరే మేనేజ్ చేసుకుంటే మీరు ఈజీగా ఎగ్జామ్ క్రాక్ చేస్తారు. ఐ హోప్ మీరు అందరూ బాగా ఎగ్జామ్లో క్లియర్ చేస్తారని. థ్యాంక్ యూ.